భగవాన్ యొక్క తత్వాన్ని చెప్తూ పరమేశ్వరుడు ఒక మాట అన్నాడు, మహాపుణ్యేన తే బుద్ధి గణేశ జ్ఞాన లాలస. గణేశ జ్ఞానం కావాలి అని ఏదైతే నీకు బుద్ధి కలిగిందో అది పుణ్యం ఉంటే కానీ కలగదు అన్నాడు పార్వతీదేవితో శివుడు. అంటే పార్వతీదేవి పుణ్యాలు ఉంటాయా అంటే ఆ జగన్మాత అయినప్పటికీ దీని ద్వారా శ్రోతృస్థానంలో ఉన్నది కనుక వక్తృస్థానంలో ఉన్న గురువు ఈ మాట చెప్తాడు. కానీ గణపతి గురించి వినాలి అనే కోరిక కలిగిందంటేనే అనేక పుణ్యాలు ఉండాలి. లేకపోతే ప్రదక్షిణలకు కావాలంటే లక్షల మంది వస్తారు, కానీ జ్ఞానం కావాలంటే 10 మంది కూడా రారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు అక్కర్లేదు, ఆయన వల్ల కోరికలు తీరిపోవాలి. అలాంటి వాళ్ళని చూసి భగవంతుడు సంతోషించడు, యోగులు సంతోషించరు. అది పెద్ద విషయం కాదు. అది చూసి ఏదో ఆహా అనుకోవడానికి లేదు, అది బలం కాదు, వాపనే. ఎందుకంటే జ్ఞానలాలస అన్నిటికంటే గొప్పదండి. భక్తి జ్ఞానాలు లేనప్పుడు కేవలం కోరికలు తీరడానికి భగవంతుడు ఉపకరణం అనుకునేది తప్పు కాదు, కానీ గొప్పది కాదు. ఎప్పుడైనా ఉండవలసింది గణేశ జ్ఞాన లాలస.